అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అడిసిమిల్ గారు. నమస్కారం అండి. సార్, ఎలక్షన్స్లో బాగా హడావుడిగా నడుస్తుంది. అందరూ నామినేషన్లు అయిపోయినాయి. అన్ని పార్టీలు మేనిఫెస్టో అంటే పార్టీలకి ముఖ్యమైన పార్ట్ అంటే పార్టీలు ప్రజలకి కన్విన్స్ చేసేది మేనిఫెస్టో. అన్ని పార్టీలు మేనిఫెస్టో రిలీజ్ చేశాయి. పైగా కూటమిగా కూడా టీడీపీ జనసేన రిలీజ్ చేశాయి బీజేపీ మద్దతున. ఏంటి వీటిలో ఉన్న హైలైట్స్ ఏంటి? కంపేర్ చేస్తే ఎలా చూడొచ్చుంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇందులో హైలైట్స్ అంటూ ఏం లేవండి. ఇక మామూలుగా వైసీపీ మేనిఫెస్టోకి టీడీపీ కూటమి మేనిఫెస్టోకి హస్తి మసికాంతరం తేడా, దోమకి ఏనుక్కి ఉన్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిరాశ నిస్పృహలకు గురైపోయాడు. ఏదో ఇచ్చానంటే ఇచ్చాను అనుకున్నాడు. ఇక్కడ అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచితనం ప్రదర్శించాడు. ఏంటంటే మా వాడు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడని వాళ్ళు కవరింగ్ ఇచ్చుకుంటున్నారు. కానీ ఓ రకంగా హ్యాండ్స్ అప్. అది ఇంకా వాళ్ళ డబ్బులు మాట్లాడి బబరాజు మానంగాళ్ళకి తెలియట్లేదు, కానీ ఆయన ఆల్రెడీ హ్యాండ్స్ అప్. ఇక టీడీపీ విషయానికి వస్తే మహిళలకు పెద్ద పెట్టేశారు, బీసీలకు పెద్ద పెట్టేశారు. సమాజంలో అన్ని వర్గాలకి ఏదో ఒకటి అందిలేక వాళ్ళు మేనిఫెస్టో రూపొందించారు. ఇది కావాల్సింది. అంతేగాని నేను 10 మందిని పోగేసుకుంటాను, వాళ్ళనే చూసుకుంటాను, మిగతా వాళ్ళకి అక్కర్లేదు, వీళ్ళు ఉంటే చాలు అన్న లెక్క ఉండదు. వాళ్ళు మేనిఫెస్టో అనేక రకాలుగా అనేక విషయాలు చెప్పారు. నేను కూడా చాలా చోట్ల మాట్లాడాను. దీని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వృద్ధుల విషయంలో, పెన్షన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 4,000 చేస్తానట. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలతో కలిపి ఆ 4,000 ప్లస్ 3,000 జూలై 1 తారీఖు అందజేస్తానట. ఇది పెద్ద షాక్ వైసీపీకి. అలాగే వృద్ధులకి తీపి కబురు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేలా ఉన్నట్టు. ఎందుకంటే వంటగది నుంచి, వ్యవసాయ క్షేత్రం నుంచి, సమీప పట్టణాలకి పని వల్ల, అనారోగ్యం వల్ల, వృత్తి వల్ల దేనికోసమైనా బయటికి అడుగు పెట్టాలంటే ఒక మహిళ, ఆవిడకి ఏ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయనేటువంటిది ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే బస్సులు ఫ్రీ. దానివల్ల బెనిఫిట్ ఏంటి తెలుసండి? పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు పండించిన వాళ్ళు ఎవరైనా ఉంటే సమీప పట్టణాలకు వెళ్ళి వాళ్ళు విక్రయించుకోవడానికి అవకాశం. అక్కడ అన్నా క్యాంటీన్ పెడతారు. వీళ్ళు వచ్చిందారు, వీళ్ళంటే దరిద్రులు కాబట్టి అన్నా క్యాంటీన్ కడుపు మీద తన్నేశారు, అన్నం కింద తన్నేశారు. కానీ వీళ్ళు పెడతారు. అంటే వాళ్ళకి రవాణా ఫ్రీగా ఉంటుంది. అక్కడ వాళ్ళ ఆకలి తీరద్దు. బ్రేక్ఫాస్ట్, లంచ్ చేశారు అనుకోండి, అదే బయట వీళ్ళు బస్ టికెట్లు పెట్టుకుని వీళ్ళు పెంచేసిన రేట్లకి బస్ టికెట్ తీసుకుని అక్కడ భోజనాలు ఏదో కడుపు తినాలి కదా, ఎంతో కొంత. వీటికే 300 అయిపోద్ది. వీటి నుంచి పెద్ద ఉపశమనం. ప్రతి మహిళకి మినిమం 2,000 అండి. ఎంత తక్కువ వేసుకున్నా ఒక 2,000 రూపాయలు బెనిఫిట్. అలాగే ఆడబిడ్డలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఆ స్కీము, అమ్మక వందనం, ఇలాంటివన్నీ వాళ్ళని ఒక్కసారిగా షాక్ గురి చేసిన వైసీపీ వాళ్ళకి. బీసీ కార్పొరేషన్లు కానీ, బీసీల విషయంలో కానీ చట్టబద్ధం చేసి వాళ్ళ రక్షణకి, వాళ్ళకి లోన్లు కానీ, విదేశీ విద్య కానీ అందరికీ సమానంగా. అంటే ఈ మేనిఫెస్టో సకల జనుల మేనిఫెస్టో అండి. దీంతో వాళ్ళకి ఒక రకమైన నిరాశ వచ్చేసింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అయినా దింపుడు కాలం ఆ పాము తోకలోకి వచ్చేసింది ప్రాణం. వైసీపీ పాము ప్రాణం తోకలోకి వచ్చిందంట. ఆ తోకలోకి వచ్చిన ప్రాణానికి ఈ గాజు గ్లాసు గుర్తు, లేకపోతే బీజేపీ సహకరించట్లేదు, డీజీపీ మారలేదు, ఆ మేనిఫెస్టో వాళ్ళ చేతితో పట్టుకోలేదు, ఇలాంటి వాదనలతోటి అసత్య ప్రచారాలు చేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మళ్ళీ జగనే వస్తాడని వాళ్ళతో చెప్పించి పదే పదే ఆ తోకలో ఉన్న ప్రాణం తోకను ఊపుతుందంతే. పైనుంచి కిందాక అయిపోయింది. ఇక్కడ వైసీపీ శ్రేణులు కానీ, వైసీపీ నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కానీ, పోలీసుల్లో కొంతమంది, అంటే ఇప్పుడు అందరిని తిట్టలేము. ఎందుకంటే చాలా మందికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమ దాకా వాళ్ళ మీద ఫిర్యాదులు వస్తే ఏకంగా సస్పెండ్ చేసి పక్కకు తప్పించడమే, రెండో ఆలోచన ఉండదు అనేటువంటి అన్ని జిల్లా ఎస్పీలకి వార్నింగ్ ఉంది. చట్టానికి లోబడి న్యూట్రల్ గా పనిచేయండి. ఎవరి తరపున పనిచేయాల్సిన అవసరం, ఎవరికి ఆబ్లిగేషన్ లేదు.
కాబట్టి వాళ్ళలో ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసలాగా పనిచేస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇటీవల కాలంలో శ్రీలంకలో చూశారు. శ్రీలంక రాజప్రాసాదాన్ని ప్రజలు ముట్టడించారు. నిన్నగాక మొన్న తెలంగాణలో ప్రగతి భవన్లోకి ఎంటర్ అయిపోయారు జనం. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది, కలకత్తాలో, మెడ్రాస్ అన్ని చోట్ల ఉన్నాయి. ఆఖరికి వైజాగ్ రుషికొండలో ఉన్న ఆంధ్రాలో ఉన్నాడు అనుకోండి. ఈయన ఎన్నికలైన తర్వాత విశ్రాంతి అన్నట్టుగా బయటకు పోతాడు. ఫలితాలు అక్కడి నుంచి వస్తాడు, ఇంక రాడు ఫలితాల తర్వాత. వీళ్ళందరినీ గుడ్డెత్తి చేలో పడినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతా, దాడులకి తెగపడుతున్న వాళ్ళ పరిస్థితి ఈ తెలుగుదేశం రాబోయే ప్రభుత్వం నుంచి ఎవరు కాపాడుతారో ఆలోచించుకోవాలి. అలాగే గ్రామాల్లో రోజు ముఖముఖాలు చూసుకుని అక్క, చెల్లి, తమ్ముడు, బాబాయ్, బావ అని పిలుచుకునే వాళ్ళు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి కోసం మీరు తెగబడితే ఎగబడితే తర్వాత మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు. ఈ కక్షల కార్పణ్యాలు మిగిలిపోతాయి. మీకు వెనక్కి తిరిగి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉండడు, ఆ ఎమ్మెల్యే ఉండడు, ఏదో పార్టీలో మారిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు జంప్. ఇది ఆలోచించుకోవాలి. ఎలక్షన్ రేపు 13వ తారీఖు జరగటం, 4వ తారీఖు ఫలితాలు అనేటువంటిది లాంఛనమే. కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ, వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మెజారిటీ 80, 70, 80% ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన కోట అనుకున్న రాయలసీమలో పెద్ద దెబ్బ తగులుతుంది. వాళ్ళ చెల్లెల రూపంలో, బాబాయ్ మర్డర్ కేసు రూపంలో, తన అసక్తత, చేతకాని దద్దమ్మ పాలన రూపంలో అతను డిజాస్టర్ అయిపోతున్నాడు. అలాగే మధ్యాంధ్రాలో అతను చేసిన నమ్మక ద్రోహం, అమరావతి విషయంలో, పోలవరం విషయంలో అతను చేసిన వంచన, భూముల రేట్లు తగ్గిపోవటం మీకు ఇది చాలా ప్రధానమైందండి. జగన్మోహన్ రెడ్డి అత్యంత అభిమానించే కుటుంబాల్లో వాళ్ళు 3 ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉంటే, గత ప్రభుత్వం హయాంలో 50 లక్షలు, 60 లక్షలు, కోటి, 2 కోట్లు ఉంటే ఇవాళ లక్షల్లోకి దిగజారిపోయింది. వాళ్ళ ఆస్తి ఆర్థిక కర్పూరంలాగా అయిపోయింది. షేర్ మార్కెట్ డమాలమన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. తన దాకా వచ్చిన తర్వాత ఎవడో స్పేర్ చేయడండి. ఇళ్లలో ఆడవాళ్ళు కూడా తిట్టుతున్నారు వాళ్ళని. సిగ్గులేదా మీకు, ఇంకా వెనకాల ఎగబడి తిరుగుతున్నారు. ఇప్పటికే సర్వనాశం, జీవితం సంకనాకపోయింది. 50 లక్షలు ఉండే ఎకరం 10 లక్షలు అయిపోయింది. ₹1 ఉండేది 60, 40 లక్షలు అయిపోయింది. ఇంకా ఏం ముఖం పెట్టి తిరుగుతున్నారని చెప్పి ఇంట్లో కుమ్మేస్తున్నారు పట్టుకుంది. ఇవన్నీ ఆలోచించుకోవాలి. అన్నిటికీ మించి ల్యాండ్ టైటిల్ యాక్ట్, ల్యాండ్ లూటీ యాక్ట్ గా ప్రజలు భావిస్తా ఉన్నారు. ప్యానిక్ అయిపోయి ఉన్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే, పేదవాళ్ళు ఎవరికి భూమి ఉండదు కదా, పేదలకి పెత్తందారులకి పోటీ అనుకుంటున్నాడు ఆయన. ఇవాళ పేదవాడు ఎక్కడ ఉన్నాడండి? ఆంధ్రప్రదేశ్ లో పేదవాడే లేడు. ఎవరన్నా అనారోగ్యం కారణం వల్ల అసక్తులైపోయి, వృద్ధులైపోయి వృద్ధాప్యం నీడలో ఉన్నారేమో కానీ, ఒంట్లో సత్తు ఉండి పని చేసుకోగలిగినాడు అలా పేదవాడే కాదు ఆంధ్రప్రదేశ్, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వాళ్ళు కౌలు చేసుకున్నో లేకపోతే ఏదైనా పని చేసుకున్నో అరెకరం, ఎకరం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. భూమి సమీకరించుకున్నారు. ఆ భూములను కొట్టేస్తానంటే వాళ్ళు ఊరుకుంటారు. ఆఖరికి నువ్వు ఇచ్చిన సెంటు భూమి కూడా నువ్వే దొబ్బేస్తామన్న భయంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు కని విని ఎరగని ఫలితాలు చూస్తారు రేపు. గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి 23 సీట్లు వస్తే, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. 23 మందిని తీసుకున్నారు కాబట్టి 23 సీట్లు వచ్చినాయి. 3 ఎంపీలు తీసుకున్నారు కాబట్టి 3 ఎంపీలు వచ్చినాయి అని మీరే చెప్పారు. దేవుడు ఎప్పుడు కూడా ధర్మంగానే పెర్ఫెక్ట్ గానే రాస్తాడు స్క్రిప్ట్. మీ మాటలనే తీసుకుందాం పరిగణనలోకి. కాబట్టి మీరు 4 ఎమ్మెల్యేలు తీసుకున్నారు కాబట్టి మీకు కూడా స్క్రిప్ట్ 4 రాశాడు. నేను ఇంకా ఉదారంగా 9 సీట్లు వస్తాయని చెప్తున్నాను. నేను హైయెస్ట్ నెంబర్ 9. కానీ దేవుడి స్క్రిప్ట్ డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇది గమనించుకుని ఒళ్ళు పయ్యి తెలియకుండా తాగిన మత్తులో, గంజాయి మత్తులో ఎదటివాడు రోజు ఎదురుపడేవాడినైనా సరే నోటుకొచ్చినట్టు మాట్లాడి వాళ్ళ మీద దాడులు తెగబడి హత్యాకాండకి దునమాడుతుంటే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరి కోసం ఉన్నారో అతను పారిపోతుంటారు. అతను ఉండడం ఖచ్చితంగా పారిపోతాడు. ఉండడం
అది గుర్తుపెట్టుకుని చేయాలి ఎలక్షన్. బతుకుంటే బలిసాగు తినొచ్చు. మీకు ఇవాళ టీడీపీ నచ్చకపోయినా, పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోయినా 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ ఓడించి మళ్ళీ మీ ఆహాన్ని చల్లార్చుకోవచ్చు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాలంటే మీ బతుకే ప్రశ్నార్థకం అయిపోతుంది. మీ భవిష్యత్తు అంధకారం అయిపోతాయి. మీ జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. వ్యవస్థలన్నీ చిన్నభిన్నం అయిపోయినాయి ఆల్రెడీ. గ్రామీణ వ్యవస్థ కూడా జీవితాలు సామాజిక బంధాలన్నీ తెగిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, ఇంతకన్నా చెప్పాల్సింది లేదు. ధన్యవాదాలు సార్. రెండు అంటే మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయి, టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగబోతుంది, ఎస్పెషలీ ల్యాండ్ హక్కు చట్టం రద్దు. సో ఖచ్చితంగా ఇది ప్రజలు ఆలోచిస్తారని ఆశిద్దామండి. మంచి తీర్పు ఇస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.